Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SBI Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ లాస్ట్ కాన్సెప్ట్స్ అంటే చివరికి అయిపోయిందండి ఇది. మొత్తం 150 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇంచుమించుగా ఒక 5-6 ఏమన్నా నేను డిస్కస్ చేయలేదేమో. మిగతా అవన్నీ కూడా డిస్కస్ చేశాను. 10 యూనిట్స్. ఇక్కడ ఈ తమ్నెయిల్ మీరు చూసుకున్నారంటే చాలు. 140 అనేది ఈ సిపియు క్యాచీ మెమరీ రామ్ ఆర్ఏఎం గురించి ఉంది. ఇక్కడ 147 అనేది ఈ మెమరీ ఐస్ ఆఫ్ డివైస్ గురించి ఉంది. మనం అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇది చూపించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ డిఎంఏ అంటే ఏమి, డిఎంఏ కెన్ పెర్ఫామ్ అనేది ఉంది. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. మనము ఈ ఫిల్ హ్యాండిల్, ఫ్లాష్ ఫిల్లు, ఈ గ్రోత్ సిరీస్, లీనియర్ సిరీస్ మధ్య ఇవి ఫంక్షన్స్ ఇచ్చి వాటిని మ్యాచింగ్ చేయమన్నారు. కరెక్ట్ మ్యాచ్ మనకి ఇది అవుతుంది. అలాగే ఈ మనకు ఎక్సెల్‌లో జీరోలు వచ్చేస్తూ ఉంటాయి చూసారా ముందర హాల్ టికెట్లు పెట్టినప్పుడు మనం జీరో పెట్టమంటాడు వాడు. కానీ జీరో రాదు. మనం జీరో పెట్టాలనుకుంటే ఎలాగా అనేది మనము జీరో తీసేయాలన్నా జీరో పెట్టాలన్నా ఎలా వాడాలనేది ఇక్కడ జాగ్రత్తగా ఇది ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఆర్ఏఎం, ఈ స్టోరేజ్, ఈ బ్యాకప్ వాటి గురించి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఉంది. మీరు ఈ థంబ్‌నెయిల్ చూసుకున్నారంటే చాలా వరకు కాన్సెప్ట్స్ మెమరీలో ఉండేదానికి బాగుంటుంది. కాబట్టి ఇక్కడ చూద్దాము. రోల్ ఆఫ్ క్యాచ్ మెమరీ ఇన్ రెడ్యూసింగ్ ప్రాసెసర్ యాక్సెస్ టైం. మనకి ఇక్కడ 2 రకాలైన మెమరీలు ఉంటాయి. సిపియులో క్యాచ్ మెమరీ అనేది ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ప్రధాన మెమరీ ఆర్ఏఎం అనమాట. మధ్య ఉండే అత్యంత వేగమైన చిన్న మెమరీ. ఇది యాక్సెస్ టైంని తగ్గించి వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మనము రెగ్యులర్గా యూజ్ చేసే డేటా అంతా క్యాచీలో ఉంటుంది. క్యాచీలో పెట్టుకొని అది సిపియుకి అందిస్తూ ఉంటుంది. యాక్సెస్ టైంని తగ్గించడంలో మాటిమాటికి ర్యామ్తో పోలిస్తే ప్రాసెసర్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ క్యాచీ మెమరీలో ఉండేది. ప్రాసెసర్ ప్రతిసారి డేటా కోసం ర్యామ్ వరకు వెళ్లాల్సిన పని లేకుండా క్యాచీ మెమరీ ప్రాసెసర్కు అతి దగ్గరగా ఉండడం వల్ల డేటాని వేగంగా అందిస్తుంది. అందుకే మనము ఈ క్యాచీ పేర్కొనబోతే అది క్యాచీ రిమూవ్ చేయండి అంటూ ఉంటారు. ఇక్కడ లొకాలిటీ ఆఫ్ రెఫరెన్స్, ఇది తరచుగా వాడే డేటా ప్రాసెసర్ ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి అవసరమైన సమాచారాన్ని ముందుగానే క్యాచీలో తెచ్చిపెట్టుకుంటుంది. దీనివల్ల ప్రాసెస్ మెయిన్ మెమరీ వరకు వెళ్లకుండా పక్కనే ఉన్న క్యాచీ నుంచి డేటాను తీసుకొని దీన్ని క్యాచీ హిట్ అంటారు. ఈ సిపియు వెయిటింగ్ టైంని తగ్గిస్తుంది. ప్రాసెసర్ ఖాళీగా ఉండకుండా వెయిటింగ్ టైం తగ్గించి నిరంతరం పనిచేయడానికి ఈ క్యాచీ మెమరీ అనేది తోడ్పడుతుంది. ఇక్కడ మెమరీ రకం క్యాచీ మెమరీ అత్యంత వేగవంతమైనది, కానీ నిల్వ సామర్థ్యం తక్కువ ఉంటుంది. ఇది టెంపరరీ అనమాట, ప్రాసెసర్ కోసమే ఇది. ఆర్ఏఎం అనేది వేగవంతమైనది, ఒక నిల్వ సామర్థ్యం ఒక మోస్తరుగా ఉంటుంది. ఇది వోలటైల్, పవర్ పోతే డేటా పోతుంది. దీంట్లో క్యాచీలో ఉంటుంది అట్లే. ఈ సెకండరీ మెమరీలో తక్కువ వేగం ఉంటుంది, చాలా ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉంటుంది. ఇది శాశ్వతంగా ఉంటుందన్నమాట. కంప్యూటర్ వేగంగా పనిచేయాలంటే కేవలం ప్రాసెసర్ వేగంగా ఉంటే సరిపోదు. ఆ ప్రాసెసర్కు సమాచారాన్ని అందించే మెమరీ వ్యవస్థ కూడా అంతే వేగంగా ఉండాలి. ఆ బాధ్యతను ఈ క్యాచీ మెమరీ అనేది నిర్వహిస్తుందన్నమాట. ఇప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది రోల్ ఆఫ్ క్యాచీ మెమరీ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఇట్ స్టోర్స్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా టు రెడ్యూస్ యాక్సెస్ టైం ఫర్ ది ప్రాసెసర్. మనకి కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఈ బ్యాకప్ ఫర్ ప్రైమరీ మెమరీ, ప్రొవైడ్స్ లాంగ్ టర్మ్ స్టోరేజ్, రీప్లేసెస్ ఆర్ఏఎం అనేటివి మనకు కరెక్ట్ ఆప్షన్స్ కావు. ఆప్షన్ 1 అనేది కరెక్టు. క్యాచీ మెమరీ ఈజ్ ఎ వెరీ ఫాస్ట్ మెమరీ లొకేటెడ్ క్లోజ్ టు సిపియు, స్టోర్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది క్యాచీ మెమరీ ఈజ్ టు రెడ్యూస్ యాక్సెస్ టైం. మిగతావన్నీ కూడా తప్పు. ఈ సిపియుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అది క్యాచీ మెమరీ. రెండోది హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ ఎన్హాన్సింగ్ పర్ఫార్మెన్స్ వయా డైరెక్ట్ మెమరీ యాక్సెస్, డిఎంఏ. డిఎంఏ అంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనేది సిస్టమ్ పనితీరును మెరుగుపరిచే ఒక అద్భుతమైన సాంకేతికత. మనకు ఈ కంప్యూటర్లు వాడాలండి. ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే ఈరోజు మనం ఇల్లిటరేట్ లెక్కే. మీరు ఉద్యోగం కోసం కాకపోయినా కంప్యూటర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది నేర్చుకోండి. ఎక్సెల్, ఎంఎస్ ఆఫీసు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటే మనం అన్ని పనులు సులభంగా ఒకరి మీద ఆధారపడకుండా చేసుకోవచ్చు. సాధారణంగా కంప్యూటర్లో ఏదైనా డేటా బదిలీ, ఉదాహరణ ఒక హార్డ్ డిస్క్ నుంచి రామ్కి జరగాలంటే ప్రాసెసరు, సిపియు ప్రమేయం ఉండాలి. కానీ డిఎంఏ పద్ధతిలో ప్రాసెసర్తో సంబంధం లేకుండా ఇన్పుట్, అవుట్పుట్ అనేటివి నేరుగా మెయిన్ మెమరీతో సమాచారాన్ని పంచుకోగలుగుతావు. ఇది ఆర్ఏఎం అంటే ఆర్ఏఎం అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇక్కడ
పనితీరు మెరుగుపరచది. ఎన్హాన్సింగ్ పెర్ఫార్మెన్స్ ఇది. సిపియుపై భారము తగ్గింపు చేస్తుంది. డేటా బదిలీ వంటి చిన్న పనుల కోసం ప్రాసెస్ తన సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండదు. ఈ బాధ్యతను డిఎంఏ దాని కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. డైరెక్టరీ మెమరీ యాక్సెస్ అనేది. ఇక్కడ ఈ ప్రాసెసర్ ద్వారా ఫాస్ట్‌గా డేటా వెళ్ళిపోతుందనమాట. సమాచారం నేరుగా మెమరీకెళ్ళిపోతుంది. దీనివల్ల ట్రాన్స్‌ఫర్ స్పీడు పెరుగుతుంది. ఇది మల్టీ టాస్కింగ్ అనమాట. డేటా డిఎంఏ డేటాను మెమరీలోకి పంపుతున్నప్పుడు అదే సమయంలో ప్రాసెస్ ఇతర క్లిష్టమైన లెక్కలు పూర్తి చేయగలదు. దీనివల్ల కంప్యూటర్ వేగము పెరిగిపోతుంది. అర్థమెటిక్, లాజికల్ ఆపరేషన్స్ అనేది చేస్తుందనమాట. ఈ డిఎంఏ ఎలా పనిచేస్తుందంటే, ఇది ముందు రిక్వెస్ట్ పంపిస్తుంది. ఏదైనా పరికరం డేటాను పంపించుకోవాలనుకున్నప్పుడు సిపియుకి రిక్వెస్ట్ పంపిస్తుంది. గ్రాంట్ సిపియు ఆ పరిమితికి డిఎంఏ కంట్రోలర్‌కి అప్పగించి బస్సు నియంత్రణను దానికిస్తది. బదిలీ ట్రాన్స్ఫర్ అవుతుంది. డిఎంఏ కంట్రోల్ నేరుగా మెమరీ మరియు పరికరం మధ్య డేటాను బదిలీ చేస్తుంది. ఇక్కడ ముగింపు పూర్తయిన వెంటనే సిపియుకి సమాచారం ఇస్తుంది. అప్పుడు సిపియు తిరిగి తన నియంత్రణలోకి తీసేసుకుంటుందన్నమాట బస్సుని. ఇది ముఖ్యంగా సౌండ్ కార్డులు, నెట్వర్క్ కార్డులు, గ్రాఫిక్స్ కార్డుల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మెమరీ మేనేజ్మెంట్‌లో ఇది అత్యంత కీలకమైన భాగము. ఇది కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌లో ఎఫిషియన్సీ పెంచడానికి డిఎంఏ అనేది ఒక ఉత్తమ ఉదాహరణ. దీనివల్ల ప్రాసెసరు తన శక్తి మొత్తాన్ని ముఖ్యమైన పనులకు కేటాయించి ఈ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ ద్వారా అది కొంతవరకు రిలాక్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇది చూద్దాము. Which of the following options is correct with reference to the given statements and conclusions? DMA enhances system performance by allowing data transfer without continuous CPU intervention. ఇది కరెక్ట్. DMA can transfer data between memory IC devices without needing CPU కాంటాక్ట్. సిపియుతో కాంటాక్ట్ అవ్వాలి అది. సిపియునే దానికి గ్రాంట్ ఇచ్చేది అనమాట. కాబట్టి మిగతావేవి కరెక్ట్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షను కరెక్ట్. ఇక్కడ దాన్ని టైప్ చేసాము. ఇక్కడ చూడండి, డిఎంఏ ఫ్రీ సిపియు రిమూవ్ రిసోర్సెస్, సిపియు ఈజ్ నెవర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ స్టేట్మెంట్ 1లో ఏముంది? డిఎంఏ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ బై అలవింగ్ ట్రాన్స్ఫర్స్ వితౌట్ సిపియు కంటిన్యూస్ సిపియు ఇంటర్వెన్షన్. ఓకే. స్టేట్మెంట్ 2 ఏమి? డిఎంఏ ట్రాన్స్ఫర్స్ డేటా వితౌట్ నీడింగ్ సిపియు కంట్రోల్ ఎట్ ఎనీ స్టేజ్. ఇంతవరకే. కన్క్లూషన్స్ ఏమంటే డిఎంఏ ఫ్రీ సిపియు రిసోర్సెస్, సిపియు ఈజ్ నెవర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ డిఎంఏ అనేది సిపియు రిసోర్సెస్ని ఫ్రీ చేస్తుంది. ఓన్లీ కన్క్లూషన్ 1 ఫాలోస్. రెండోది అవంతా కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ డైరెక్ట్ మెమరీ యాక్సెస్, ఇట్ అలౌస్ డివైజెస్ టు ట్రాన్స్ఫర్ డేటా డైరెక్ట్లీ విత్ లెస్ సిపియు ఇన్వాల్వ్మెంట్. కన్క్లూషన్ 1 ఈజ్ ట్రూ బికాస్ సిపియు బికమ్స్ ఫ్రీ, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్స్. కన్క్లూషన్ 2 ఎందుకు ఫాల్స్ అంటే సిపియు స్టిల్ ఇనిషియలైజెస్ డిఎంఏ, సిపియు ఇన్వాల్వ్మెంట్ ఎగ్జిస్ట్స్. Without CPU involvement, DMA cannot perform. Memory, CPU, IC, in charge of devices అనమాట. ఇప్పుడు టూల్స్ ఫ్లాష్ ఫిల్ అండ్ గ్రోత్ సిరీస్ ఫర్ ప్యాటర్న్ రికగ్నిషన్. మనకి ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ కోసము ఇవి మనం చూడాలి టూల్స్. ఇక్కడ ఎక్సెల్ డేటా నమోదు చేసేటప్పుడు శ్రమను తగ్గించి పనిని వేగవంతం చేసే అద్భుతమైన 2 ఫీచర్లు అనేటివి ఫ్లాష్ ఫిల్లు, గ్రోత్ సిరీస్ అనేటివి. మనం మామూలుగా 1, 2 కొట్టేసి ఇట్లా లాగేసినామంటే అది వచ్చేస్తుంది. ఇది దానికన్నా అడ్వాన్స్డ్ ఇది. ఇక్కడ ఈ ఫ్లాష్ ఫిల్ అనేది ప్యాటర్న్ రికగ్నిషన్ చేస్తుంది. ఫ్లాష్ ఫిల్ అనేది మీ డేటాను నమోదు చేసే పద్ధతిని గమనించి మిగిలిన డేటాను ఆటోమేటిక్గా నింపే ఒక తెలివైన సాధనం. ఇది ఎలా పనిచేస్తుందంటే, కాలంలో పూర్తి పేర్లు ఉండి పక్క కాలంలో కేవలం మొదటి పేర్లను మీరు టైప్ చేస్తుంటే ఎక్సెల్లో ఆ ప్యాటర్న్ మిగిలించి మిగతా పేరుని సూచించేస్తుంది. మీరు చూడండి కావాలంటే. మనం ఏం జగదీష్ అని కొట్టినాం అనుకోండి, JADA అని కొట్టంగానే మిగతా డీష్ అనేది అదే చూపించేస్తుంది. ఇది వేగంగా పనిచేయడానికి మనము కంట్రోల్ ఈ ప్రాసెస్ ప్రెస్ చేయవచ్చు. పేర్లను విడదీయడానికి, ఈమెయిల్ అడ్రస్లు రూపొందించడానికి లేదా ఫోన్ నెంబర్లు ఫార్మేట్లు మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది ఫ్లాష్ ఫిల్ అనేది. ఈ గ్రోత్ సిరీస్ అనేది సంఖ్యా సరళి. గ్రోత్ సిరీస్ అనేది సంఖ్యల మధ్య ఉన్న గుణకార సంబంధాన్ని, మల్టిప్లికేటివ్ రిలేషన్షిప్ని యూజ్ చేసి డేటాని నింపేస్తుంది అనమాట. అది మనము సాధారణ సిరీస్ 1, 2, 3 లాగా కాకుండా గ్రోత్ సిరీస్ ఇవి 2, 4, 8, 6, 16 అట్లా మనం కొట్టామంటే అదే మ్యాథమెటికల్ రిలేషన్షిప్ యూజ్ చేసి అదే నింపుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు ఉదాహరణకి ఇప్పుడు 2, 4 టైప్ చేయండి. ఆ 2 సెల్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ F5 హ్యాండిల్ సెల్ కింద ఉండే చిన్న చతురస్రంపై రైట్ క్లిక్ చేసి లాగినారంటే మనకు మెనూలో గ్రోత్, ట్రెండ్
వచ్చేస్తుందనమాట. గ్రోత్ ట్రెండ్ ఆప్షన్ మన మెనూలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జనాభా పెరుగుదల, చక్ర వడ్డీ లెక్కలు, అమ్మకాల వృద్ధి అంచనా వేయడానికి ఈ గ్రోత్ సీరీస్ అనేది యూజ్ అవుతది. ఇక్కడ ముఖ్యమైన అంశాలంటే స్ప్రెడ్‌షీట్ సామర్థ్యం. ఈ టూల్స్ వలన డేటా ఎంట్రీలో తప్పులు తగ్గుతాయి, సమయం ఆదా అవుతుంది. లాజిక్ ఇవి 2 మీరు ఇచ్చే ఇన్‌పుట్ వెనుక ఉన్న లాజిక్‌ని అర్థం చేసుకొని పనిచేస్తాయి. కంప్యూటర్ బేసిక్స్ మరియు ఎక్సెల్ ఫంక్షన్స్‌లో ఇవి డేటాను ఆర్గనైజ్ చేయడానికి ఒక ప్రైమరీ స్టెప్స్ అనమాట. వీటిని నేర్చుకోవడం వల్ల మీరు మరింత ఎఫెక్టివ్‌గా డ్యూటీలు చేయొచ్చు. ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. ఫిల్ హ్యాండిల్ దీనికి ఇంక్రీజ్ వాల్యూ బై ఎ ఫిక్స్డ్ స్టెప్ సైజ్ టు క్రియేట్ ఎ సీక్వెన్స్. అలాగే రెండోది ఫ్లాష్ ఫిల్. ఫ్లాష్ ఫిల్ ఇందాకే చూసాం కదా! ఏం చేస్తుంది ఇది? ఏం చేస్తుంది ఇది? జనరేట్ సీక్వెన్స్ విత్ ఈచ్ నంబర్ అండ్ మల్టిప్లైడ్ బై స్టెప్ ఆర్డర్. ఇక్కడ 2 అనేది ఫ్లాష్ ఫిల్ అనేది బి ఆటోమేటిక్‌లీ రికగ్నైజెస్ ప్యాటర్న్స్ అండ్ ఫిల్స్ ది డేటా అకార్డింగ్‌లీ. అలాగే గ్రోత్ సిరీస్. గ్రోత్ సిరీస్ అంటే ఏమి? 3 అనేది జనరేట్స్ ఎ సీక్వెన్స్ విత్ వేర్ ఈచ్ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఏ స్టెప్ వాల్యూ. లీనియర్ సిరీస్. లీనియర్ సిరీస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ కస్టమ్ డిఫైన్డ్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్, ఫ్లాష్ ఫిల్, గ్రోత్ సిరీస్ ఇదే ఆ క్వశ్చన్నే టైప్ చేశాను. ఇక్కడ కస్టమ్ సీక్వెన్స్ రికగ్నైజెస్ ప్యాటర్న్స్ మనకి ఏదంటే ఈ ఒకటికి డి ఇక్కడ 1, 2, 3లో ఇచ్చారు. ఇక్కడ మనం కరెక్ట్గా ఇక్కడ చూద్దాము. ఫిల్ హ్యాండిల్ అంటే ఎక్స్టెండ్ సీక్వెన్స్, ఫ్లాష్ ఫిల్ అంటే డిటెక్ట్స్ ప్యాటర్న్స్, గ్రోత్ సిరీస్ అంటే మల్టిప్లైస్ వాల్యూస్, లీనియర్ సిరీస్ అంటే యాడ్స్ ఫిక్స్డ్ వాల్యూ అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్లో కరెక్ట్గా ఉంటుంది. దీన్ని చూసుకోండి సరిపోతుంది. 1కి డి, 2కి బి, 3కి సి, 4కి ఏ. ఇది కరెక్ట్ ఆర్డర్. ఇది తప్పుగా ఉంది కాబట్టి మీరు చూసుకోండి, నేను టైప్ చేసింది తప్పు. ఎక్సెల్ సిరీస్ ఫంక్షన్స్ అంటారు వీటిని, ఈ 4గిటిని. ఫిల్ హ్యాండిల్, ఫ్లాష్ ఫిల్, గ్రోత్ సిరీస్, లీనియర్ సిరీస్ ఇవైతే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఫిల్ హ్యాండిల్ అనేది, ఈ ఫ్లాష్ ఫిల్ అనేది. ఈ గ్రోత్ సిరీస్, లీనియర్ సిరీస్ మనం స్టడీ చేయాలి. నాకు కూడా తెలియదు వాటి గురించి. ఎక్సెల్ డేటాను ఎంటర్ చేసేటప్పుడు చాలామంది ఎదుర్కొనే సమస్య, ఇక్కడ మనకు సున్నాలు వచ్చేస్తూ ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్లలో మాకు 0 రావాలి, కానీ మనం పెట్టామంటే 0 తీసేస్తుంది. అది ఆటోమేటిక్గా 0 మాయమైపోతూ ఉంటుంది. ఈ ఎక్సెల్ డిఫాల్ట్ లాజిక్ ఎలా సరి చేయాలో ఇక్కడ ఉంది. మనం ఎక్సెల్లో ఒక సెల్లోకి ఎంటర్ చేసిన డేటాను ఆటోమేటిక్గా విశ్లేషిస్తుంది. మీరు సెల్లో 0, 0, 1, 2, 3 అని టైప్ చేస్తే ఎక్సెల్ దానికి ఒక సంఖ్యగా తీసుకుంటుంది. ముందుండే సున్నాలకి విలువ లేదు కాబట్టి 1, 2, 3 అని చూపిస్తుంది అనమాట. దీన్ని ఎలాగ అధిగమించాలంటే, ఇప్పుడు మనం పిన్ కోడ్లు, ఐడి నెంబర్లు, ఫోన్ నెంబర్లు ఇవి ఎక్సెల్కు 0 కాదు, ఒక టెక్స్ట్ అని చెప్పాలన్నమాట. అప్పుడు అది నంబర్ కాదని చెప్పినామంటే అప్పుడు అది ఆ 0ని అలాగే పెట్టేస్తుంది. మనం టైప్ చేసేటప్పుడు ఈ గుర్తు పెట్టాలి. ఇది ఆస్ట్రోస్టఫీ. దీన్ని యూజ్ చేసామనుకోండి, సింగిల్ కోట్ లేదా ఆస్ట్రోసఫీ గుర్తుని చేర్చండి. అప్పుడు అది టెక్స్ట్గా భావించి దీన్ని అలానే పెట్టేస్తుంది. టెక్స్ట్ ఫార్మాటింగ్, మనం ఆ సెల్ని ఫార్మాట్ చేసుకున్నాం అనుకోండి టెక్స్ట్ అని, అప్పుడు హోమ్ ట్యాబ్లో ఉన్న ఫార్మాటింగ్ ట్యాబ్లో నంబర్కి బదులుగా టెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నామంటే టెక్స్ట్గానే పెట్టేస్తుంది. కస్టమ్ నంబర్ ఫార్మాట్, ఇక్కడ సెల్స్పై రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళి కస్టమ్ విభాగంలో మనకి ఎన్ని అంకెలు కావాలో అన్ని సున్నాలను టైప్ చేసేయండి. మీకు ముందర 3 సున్నాలు, 5 సున్నాలు కావాలనుకోండి, అన్ని సున్నాలు వచ్చేసినారనుకోండి, ఆటోమేటిక్గా ప్రతిదాని కింద ఇప్పుడు మనం ఈ 5 సున్నాలు పెట్టాం కదా, ఇక మనం 5 నంబర్లు ముందర 2 సున్నాలుగా తీసుకొని మిగతా 3 నంబర్లవి మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి కొన్ని ముఖ్యమైన విషయాలు, ఎక్సెల్ రోస్ మరియు కాలమ్స్లో డేటాను భద్రపరుస్తుంది. ఈ ఫార్మాటింగ్ మార్పులు డేటా ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. క్యాలిక్యులేషన్స్ లెక్కను టెక్స్ట్గా మార్చినప్పుడు దాన్ని సమ్ వంటి ఫంక్షన్లో ఉపయోగించి కొన్నిసార్లు ఇబ్బంది కావచ్చు. డిస్ప్లే స్ప్రెడ్షీట్లో డేటా స్పష్టంగా కనిపించడానికి కాలం వెడల్పును కూడా సర్దుబాటు చేయాలి. కంప్యూటర్ బేసిక్స్లో మన స్ప్రెడ్షీట్ను ఉపయోగిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఫార్మాటింగ్ వలన పని ఈజీ అయిపోతుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ యూజర్ ఎంటర్స్ ఎ నెంబర్ విత్ లీడింగ్ జీరోస్ ఇట్లా ఉన్నప్పుడు 0, 0, 7, 8, 9 ఉన్నప్పుడు టు ఎ సెల్ ది ఎంఎస్ ఎక్సెల్ ఇన్ 2019 బై డిఫాల్ట్ ఆప్షన్స్ ఎక్సెల్ ఆటోమేటిక్లీ రిమూవ్స్ ది లీడింగ్ జీరోస్ అండ్ స్టోర్స్ ది నెంబర్ 7, 8, 9. దీని మామూలుగా ఇట్లానే పెట్టేస్తుంది అది, మిగతావేవి కాదు. ఎక్సెల్ రిమైన్స్ లీడింగ్ జీరోస్ కాదు, స్టోర్స్ టెక్స్ట్ వాల్యూ అని కాదు, ఇవంతా కాదనమాట. ఇలాగా అయితే చూపించదు. ఎక్కువ నెంబర్లు ఉంటే ఇటు చూపిస్తుంది, ఇలాగా కూడా చూపిస్తూ ఉంటుంది, కానీ అది దీనికి సంబంధించింది కాదు. ఇప్పుడు ఏమిది మనకు రిమూవ్స్ జీరోస్ అండ్ స్టోర్స్ 7, 8, 9 అనేది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎందుకు ఇట్లా చేస్తుంది? ఎక్సెల్ ట్రీట్స్
ఎంటర్డ్ వాల్యూస్ యాజ్ నంబర్స్ బై డిఫాల్ట్. దేర్‌ఫోర్ 00798 విల్ బికమ్ 789 అనమాట. 798 అని చెప్పిన 789. ఇప్పుడు దీన్ని ఎలా అధిగమించాలంటే మనం టెక్స్ట్ ఫార్మాట్ అన్నా చేయొచ్చు. ఈ అప్రోస్ట్రేట్ వాడినామంటే కింద ఇట్లాగే ఆ సిగ్నల్ అది ఇలాగే పెట్టేస్తుందనమాట. అప్పుడు ఇట్లా అవుతుందనమాట. మిగతావి ఇన్‌కరెక్ట్ డిఫాల్ట్ బిహేవియర్, రిక్వైర్స్ టెక్స్ట్ ఫార్మాటింగ్, అన్‌రిలేటెడ్ మూడోది. ఇప్పుడు మెమరీ హైరార్కీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్ఓఎం వర్సెస్ ఆర్ఏఎం వర్సెస్ ఎస్ఆర్ఏఎం. ఇక్కడ మెమరీ హైరార్కీ ఏమంటే రీడ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ అని చెప్పాను ముందు. ఆర్ఏఎం అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీకి దీని తాత్కాలిక మెమరీ అని కూడా అంటారు, టెంపరరీ మెమరీ అంటారు. కంప్యూటర్ ప్రస్తుతం పనిచేస్తున్న పనులకు సంబంధించిన డేటాని ఇది ఆర్ఏఎం యూజ్ చేస్తుంది అనమాట. ఇది పవర్ ఆగిపోతే దీంట్లో ముందే డేటా మొత్తం పోతుంది. ఇది హార్డ్ డిస్క్ కన్నా వేగంగా పనిచేస్తుంది. సెకండరీ మెమరీ అనేది హార్డ్ డిస్క్, ఎక్కువ డేటా స్టోర్ చేయొచ్చు. మనం వీటి గురించి ఎంతెంత డేటా స్టోర్ చేయొచ్చు అనేది ఫస్ట్లోనే చూసామన్నమాట. ఇప్పుడు ఆర్ఓఎం అంటే రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఇది శాశ్వత మెమరీ, పర్మనెంట్ మెమరీ. కంప్యూటర్ స్టార్ట్ కావాల్సానికి అవసరమైన ముఖ్యమైన సూచనలు బిఐఓఎస్ వంటివి ఇందులో ఉంటాయి. ఇక ఇది నాన్ వాలటైల్ అనమాట. పవర్ పోయినా కూడా ఇందులో ఉండే డేటా చెరిగిపోదు. అందుకే సిలో పెట్టద్దు, డిలో ఈలో పెట్టండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇది పర్మనెంట్ మెమరీ అనమాట. ఇక్కడ రీడ్ ఓన్లీ మెమరీ సాధారణంగా ఇందులో మెమరీని మనం మార్చలేము, కేవలం చదవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది స్టాటిక్ ఆర్ఏఎం. స్టాటిక్ ఆర్ఏఎం అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అంటే ఇది ఒక రకమైన మెమరీ. ఇది సాధారణ మెమరీ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. క్యాచీ మెమరీ ఇది. ఈ ఎస్ఆర్ఏఎం అనేది క్యాచీ మెమరీ. దీని ఎస్ఆర్ఏఎంను ప్రధానంగా క్యాచీ మెమరీగా ఉపయోగిస్తారు. ప్రాసెసర్కు అతి దగ్గరగా ఉండి డేటా యాక్సెస్ సమయాన్ని తగ్గిస్తుంది. కానీ దీని తయారీ ఖర్చు ఎక్కువ, కాబట్టి దీన్ని తక్కువ పరిమాణంలో మాత్రమే వాడతారనమాట. ఇక్కడ చూడండి, ఆర్ఓఎం అనేది వేగం తక్కువ కానీ శాశ్వతంగా ఉంటుంది, నాన్ వాలటైలు. ఇది స్టార్టప్ ఇన్స్ట్రక్షన్స్కి ఉపయోగపడుతుంది. ఆర్ఏఎం అంటే ఎక్కువ వేగము కానీ తాత్కాలికము, ప్రస్తుతం నడుస్తున్న ప్రోగ్రామ్స్. ఎస్ఆర్ఏఎం అనేది వేగం చాలా అధికంగా ఉంటుంది, ఇది కూడా తాత్కాలికమే. ఇది క్యాచీ మెమరీ, ఇది వాడతారనమాట. ఈ మెమరీ వ్యవస్థ అంతా కలిసి పనిచేయడం వలనే ప్రాసెసరు అర్థమెటిక్, లాజికల్ ఆపరేషన్స్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతుంది. ఇప్పుడు 150వ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కంప్యూటర్ మెమరీ హైరార్కీ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఇక్కడ క్యాచీ మెమరీ ఈజ్ ఫాస్టర్ దాన్ ఆర్ఏఎం బట్ హ్యాజ్ లోయర్ స్టోరేజ్ కెపాసిటీ, ఇది కరెక్టే. వర్చువల్ మెమరీ ఈజ్ ఏ సెక్షన్ ఆఫ్ ది హార్డ్ డ్రైవ్ యూజ్డ్ టు ఎక్స్టెండ్ ఆర్ఏఎం, ఓకే, ఇది కూడా కరెక్టే. ఎస్ఆర్ఏఎం స్టాటిక్ ర్యామ్ యూజ్డ్ ఫర్ క్యాచీ మెమరీ, ఇది కరెక్టే కదా. ఆర్ఓఎం కెన్ బి రిటర్న్ అండ్ మాడిఫైడ్ మల్టిపుల్ టైమ్స్, ఇది మల్టిపుల్ చేయలేమని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఆర్ఓఎం అనేది దీన్ని చెరిగిపోదు, కేవలం చదవడానికి మాత్రమే ఉంటుంది, రీడ్ ఓన్లీ మెమరీ ఇది. కాబట్టి ఇది తప్పు. కాబట్టి మనము అలా గుర్తించాలి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సరు, అది తప్పు. కాబట్టి రీడ్ ఓన్లీ మెమరీ కెనాట్ నార్మల్లీ మాడిఫైడ్, ఆర్ఓఎం అనేది పర్మనెంట్ స్టోరేజ్ ఇది. దేర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అదర్ ఆప్షన్స్ క్యాచీ ఈజ్ ఫాస్టర్ బట్ స్మాలర్గా ఉంటుంది. వర్చువల్ మెమరీ ఎక్స్టెండ్స్ ఆర్ఏఎం, ఎస్ఆర్ఏఎం ఈజ్ యూజ్డ్ క్యాచీ మెమరీ. బాగా గుర్తుపెట్టుకోండి, క్యాచీ ఈ స్టోరేజీ, ఆర్ఏఎం క్యాచీ అనమాట. అందుకే నేను మీకు మళ్ళీ ఇంకోసారి లాస్ట్లో కూడా నేను చూపిస్తున్నాను, అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అంతా ఇందులోనే ఉంది. సిపియు, క్యాచీ మెమరీ, ఆర్ఏఎం. ఈ సిపియు అనేది మెమరీ ఐసీ ఆఫ్ డివైస్గా ఉంటుంది ఇది. ఇవి ఈ ఫిల్ హ్యాండిల్, దీనికి కరెక్ట్ ఆప్షను ఇక్కడ ఇచ్చాము. కాబట్టి ఇక్కడ క్యాచీ చిన్నదిగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, స్మాల్ కెపాసిటీ, వెరీ కాస్ట్లీ. ఆర్ఏఎం అనేది ఫాస్ట్గా ఉంటుంది, మీడియం కెపాసిటీ. స్టోరేజీ ఇక్కడ స్లోగా ఉంటుంది, లార్జ్ కెపాసిటీ, లెస్ అనమాట. ఇది హెచ్డిడి, ఎస్డిడి మన సిస్టమ్స్లో ఉంటాయి. బ్యాకప్ ఇవి వెరీ స్లోగా ఉంటాయి, వెరీ లార్జ్ కెపాసిటీ, చీపెస్ట్గా ఉంటాయి ఇవి బ్యాకప్స్ అనమాట. కాబట్టి ఈ రకంగా మనం జీరోలు ఎలా తీయాలనేది 149వ క్వశ్చన్లో చూసాము. కాబట్టి టెక్నికల్ అసిస్టెన్స్ బై చాట్ జీపీటీ అండ్ జెమినీ. థ్యాంక్ యూ. ఏఎస్ఓ 2025 ఆల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి సుమారుగా. ఒకటి రెండేదో కొద్దిగా మిగిలి ఉన్నాయి స్టాటిస్టిక్స్లో, వాటిని తర్వాత చూస్తాను. ప్రాక్టీస్ డైలీ, స్కోర్ హయ్యర్. థ్యాంక్ యూ.